చిన్న మెసేజ్ విన్నానండి. ఆ దైవజనుడు అన్నాడు, మన పిల్లలు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలి, క్రైస్తవుడు అసెంబ్లీలో ఉండాలి, క్రైస్తవుడు పార్లమెంట్ లో ఉండాలి, క్రైస్తవుడు దేశంలో ఉన్నతమైన ఉద్యోగంలో ఉండాలి, దేశంలో ఉన్నతమైన వ్యాపారంలో క్రైస్తవుడు ఉండాలి. ఓ దేవుని బిడ్డకి ఆపద వస్తే, అపాయం వస్తే వాయిస్ రైస్ చేసి మాట్లాడడానికి ఒకరు కావాలి కదా. ఒక ఎస్తేరు రాణిని దేవుడు ఆ దేశంలో ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లు, ఒక దానియేలుని దేవుడు గణపరిచి కూర్చోబెట్టినట్లు, షద్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నతమైన స్థాయిని ఇచ్చినట్లు, ఒక యోసేపును ఐగుప్తు దేశంలో అధిపతిగా మార్చినట్లు, దేవుని బిడ్డలు ఉన్నత స్థితికి రావాలి, పిల్లలు ఉన్నతమైన స్థాయిని చేరుకోవాలి. నేను ఎక్కిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఇస్తాను రా బాబు, నేను మిమ్మల్ని ఎక్కిస్తాను రా బాబు, నేను మిమ్మల్ని గణపరుస్తాను తల్లి అని ప్రభు అంటుంటే, ఎందుకులే ప్రభు పాపినైనా అని ఇంకా పాపంలో పాపాలు అనే పీపాల్లోనే తిరుగుతున్నారా? లేకపోతే దేశం ఒక ఉన్నతమైన స్థాయిని చేరుకోవాలనుకుంటున్నారా?